సర్వస్తోత్రములు పొగడ్తలు ప్రశంసలు సకల లోకాల సృష్టికర్తైన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. సర్వమానవాళి సన్మార్గం కోసం మానవుల్లోకెల్లా ఉత్తమములైనటువంటి మహానీయులు ప్రవక్తలుగా పంపింపజేసి సర్వమానవులకు సన్మార్గం అందింపజేసినటువంటి అల్లాహ్కే సర్వ కృతజ్ఞతలు మరియు ఆ ప్రవక్తల అందరిపై అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యములు దరూదులు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వలాలి ముహమ్మదిన్ వారిక్ వసల్లిం. సహోదర మహాశయులారా, అల్లాహ్ తాలా విశ్వాసులకు వారి యొక్క పాపాల ప్రక్షాళన కోసం, వారి జీవితాల్లో మార్పును తీసుకురావడం కోసం, వారి యొక్క పాప పంకిలమైన జీవితం నుండి ఒక ఉత్తమమైన ఉన్నతమైన జీవితం వైపుకు అడుగులు వేయడం కోసం వారి జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలను అల్లాహ్ ఇస్తూ ఉంటాడు. అలాంటి అద్భుతమైనటువంటి అవకాశాల్లో, అద్భుతమైనటువంటి వరప్రసాదాల్లో రమజాన్ మాసం ఒక గొప్ప శుభ వరప్రసాదాల మాసం. రంజాన్ గొప్ప శుభ వరప్రసాదాల మాసం. ఈ మాసం నిన్ను అల్లాహ్ భక్తులకు ఇచ్చి, భక్తుల యొక్క పాప ప్రక్షాళన చేసి, భక్తులను అల్లాహ్ యొక్క సమక్షములో సంపూర్ణమైనటువంటి హృదయంతో, స్వచ్ఛమైనటువంటి హృదయంతో, కలుషితాలకు అతీతమైనటువంటి హృదయంతో అల్లాహ్ ముందు హాజరయ్యేటువంటి అవకాశాన్ని అల్లాహ్ ఈ మాసాన్ని వారి జీవితంలో మాటికి ఇస్తూ ఉంటాడు. ఎవరైతే ఈ మాసాన్ని పొందుతారో, ఈ మాసం యొక్క హక్కులను ఎవరైతే నెరవేరుస్తారో వారు గొప్ప అదృష్టవంతులు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల ప్రకారం చూసుకున్నట్లయితే ఒక ప్రత్యేకమైన దైవదూత, ఒక మలాయిక, ఒక ఫరిష్తా వైపు నుండి వారు ఎల్లప్పుడూ శుభవార్తలు వినేటువంటి వారు. ఎవరైతే రమజాన్ మాసాన్ని పొంది ఆ మాసం యొక్క పూర్తి హక్కులను నెరవేరుస్తారు, ఆ మాసం యొక్క ఘనతను, ఆ మాసం యొక్క ఖదర్ చేస్తారు, ఆ మాసం యొక్క ఘనతను గుర్తిస్తారు, ఆ మాసంలో చేయాల్సిన పనులను చేస్తారు, ఆ మాసంలో ఏ పనులైతే చేయకూడదని చెప్పబడిందో వాటి నుంచి ఆగిపోతారో అలాంటి వారు గొప్ప అదృష్టవంతులు. కారుణ్యమూర్తి, మానవ మహోపకారి, సర్వమానవాళి ప్రవక్త. ఏం పేరు ఆయన పేరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏం పేరు? ప్రవక్త పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరితో అంటున్నారు? విశ్వాసులతో అంటున్నారు. యా అయ్యుహన్నాస్ ఖద్ జాఅకుమ్ రమజాన్. ఓ మానవులారా, ఓ విశ్వాసులారా, రమజాన్ వచ్చేస్తుంది. ఆతాకుమ్ షహరు ముబారక్. అల్లాహ్ మీకు గొప్ప వరప్రసాదాల మాసం ఇచ్చి ఉన్నాడు. గఫిర లహు మా తఖద్దమ మిన్ జంబి. ఆ మాసంలో ఎవరైతే రోజా ఉంటారో, సంపూర్ణ విశ్వాసంతో, ఎవరైతే పుణ్యాన్ని ఆర్తించాలనే ఉద్దేశంతో ఎవరైతే రోజా ఉంటారో వారి పూర్వ పాపాలు క్షమించి వేయబడతాయని శుభవార్త ఇస్తున్నారు. అంతేకాదు, మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఓ విశ్వాసులారా, ఆ మాసంలో మీకోసం స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూయబడతాయి, మరియు శైతాన్లు బంధించబడతారు. శైతాన్లు బంధించబడ్డ తర్వాత మరి మానవుడు ఎందుకు శైతాన్ పనులు చేస్తున్నాడు? మానవుడు ఎందుకు శైతాన్ లాగా ప్రవర్తిస్తున్నాడు? రోజాలు ఉండడం లేదేంటి? నమాజులు చదవడం లేదేంటి? నమాజ్ చదవకపోవడం, రోజాలు ఉండకపోవడం ఇవి శైతాన్ యొక్క పనులే కదా. ఏంటి మరి శైతాన్లు బంధించబడ్డ తర్వాత ఈ పనులు ఎలా చేస్తున్నాడు? అసలు వాస్తవం ఏమిటంటే, శైతాన్లు ఎవరైతే బంధించబడతారో వారు జిన్నుల కోవకు చెందిన శైతాన్లు బంధించబడతారు. అంటే అల్లాహ్ ఖురాన్లో తెలియజేశాడు, అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్. ఆ మానవుల హృదయాల్లో కలతలు రేకెత్తించే వారు ఎవరైతే ఉంటారో వారు జిన్నుల నుంచి కూడా ఉంటారు, మానవుల నుంచి కూడా ఉంటారు. జిన్నుల నుంచి ఉన్నటువంటి శైతాన్లు ఎవరైతే ఉంటారో వారు ఈ రంజాన్ మాసంలో బంధించబడతారు. కానీ మానవుల్లో శైతాన్లు మాత్రం ఓపెన్గా ఉంటారు, వారు బంధించబడరు. మానవుల్లోని శైతాన్లే ఇలాంటి పనులు చేస్తారు. జిన్నుల శైతాన్లు అయితే అల్లాహ్ ముందు వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. వారంటారు, అల్లాహ్ 11 నెలలు మాకు అవకాశం ఇచ్చావు భక్తుణ్ణి చెడగొట్టడం కోసం. 1 నెల మాకు ఆ భక్తుని యొక్క పాప ప్రక్షాళన చేసుకుని అతన్ని మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఇచ్చావు, అది అతని యొక్క బాధ్యత. అతడు మంచి మార్గంలో వెళ్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని శైతాన్లు తప్పించుకుంటారు. ఆ రోజు మనుషుల్లోని శైతాన్లు ఎవరైతే ఉంటారో వారే ఇలాంటి పనులు చేస్తారు. మనుషుల్లోని శైతాన్లు ఎవరైతే ఉంటారో వారే నమాజులు చదవరు, వారే రోజా ఉండరు, వారే రకరకాల దుర్భాషలాడుతూ వారి నోటికి తాళము లేకుండా ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తిస్తుంటారు. సోదర మహాశయులారా, అల్లాహు అక్బర్. ఈ రంజాన్ మాసం నేను ఎలాగైతే చెప్పానో పాప ప్రక్షాళన మాసం అని,
మనం ఎప్పుడైనా ఆలోచించామా? మన హృదయం ద్వారా ఎప్పుడైనా మనం ఆలోచించామా అసలు మనం పాపం చేస్తున్నాము, మనం ఈ చేసే అటువంటి పాపాల ద్వారా అల్లాహ్ మనకు ఎంత కఠినమైన శిక్ష పెట్టాడు అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు. అల్లాహు అక్బర్. ఈ రాకపోవడం అంటే మన హృదయాలు మొద్దుబారిపోయాయని అర్థం. మన మనస్సుల్లో ఆలోచన రాలేదు, నేను పాపం చేస్తున్నాను, నాతో పొరపాటు జరుగుతుంది, నేను నమాజు చదవడం లేదు, నేను రోజాలు ఉండడం లేదు అంటే ఆ ఆలోచన, ఆ భయం అనేది మనస్సులో రావడం లేదంటే మన హృదయాలు కఠినమైపోయాయి. మన హృదయాలు రాళ్ళ కంటే కూడా కఠినమైపోయాయి. ఖురాన్లో అల్లాహ్ కొన్ని రాళ్ళ యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ రాళ్ళు అల్లాహ్ యొక్క మాటలు వినగానే, అల్లాహ్ యొక్క జికర్ వినగానే భయంతో కంపించిపోయి ఏడుస్తుంటాయి. ఆ రాళ్ళ యొక్క ఏడుపు ద్వారా వచ్చే అటువంటి నీటి ఆశ్రువులే మనకు వర్షాలుగా కురుస్తూ ఉంటాయి. మనకు నీటి పారుదల ఎలాగైతే నదులు వస్తుంటాయో, ఎలాగైతే నీటి ఊటలు వస్తుంటాయో పెద్ద పెద్ద కొండల నుంచి, అవి అల్లాహ్ యొక్క వాక్కులు వినే భయకంపితులవుతాయి. సూర బఖ్రాలో ఆ వివరణ అల్లాహ్ చాలా అద్భుతంగా ఇచ్చాడు. అయితే ఇక్కడ మానవుల హృదయాలు రాళ్ళకుండే కూడా కఠినమైపోయాయి. కాబట్టే రంజాన్ మాసంలో కూడా హృదయాలు చాలామందివి కరగడం లేదు. రంజాన్ మాసంలో కూడా మిగతా మాసాల్లాగానే ఉన్నాడు. అతని జీవితంలో మార్పు అంటూ ఏమీ లేదు. రంజాన్ మాసము కానీ ఇతర మాసాలు కానీ అన్నీ అతనికి సమానంగానే ఉన్నాయి. అల్లాహు అక్బర్. ఇది ఎంతటి దౌర్భాగ్యకరమైన స్థితి, ఇది ఎంతటి దుశ్చర్య యొక్క దుస్థితి ఇది. ఎందుకు? అతను చేసే దుశ్చర్య ఏదైతే ఉందో, అతను చేసే దుర్మార్గ పనులు ఏవైతే ఉన్నాయో, అల్లాహ్ ఆజ్ఞల్ని ధిక్కరించి, అల్లాహ్ మాటల్ని ధిక్కరించి, ప్రవక్త మాటల్ని ధిక్కరించి, ఇష్టానుసారంగా జీవితం గడిపి నన్నెవ్వరు అడిగేవాడు లేడు అనే అటువంటి అహంకారంలో, నన్నెవ్వరు ప్రశ్నించేవాడు లేడు అన్న భ్రమలో ఉన్నాడు. అల్లాహ్ అలాంటి వారిని ప్రశ్నిస్తున్నాడు. అల్లాహ్ అలాంటి వారిని హెచ్చరిస్తున్నాడు. అఫహసిబతుం అన్నమా ఖలక్నాకుం అబసం వన్నకుం ఇలైనా లా తుర్జఊన్. ఏమిటి మానవుడా, నీవు వృధాగా పుట్టించబడ్డావని అనుకుంటున్నావా? తిరిగి నా వద్దకు వచ్చే విషయం మర్చిపోయావా? అల్లాహ్ అంటున్నాడు, తిరిగి నా వద్దకు వచ్చే విషయం మర్చిపోయావా? అల్లాహు అక్బర్. అల్లాహ్ వద్దకు వెళ్ళాల్సి ఉంది. అల్లాహ్ వద్దకు ఎలా వెళ్తాము? మరణం ద్వారా వెళ్తాము అల్లాహ్ వద్దకు. ఆ మరణం మహా కఠినమైనది. ఆ మరణం మాట వినగానే మహానీయుల్లో గుండెల్లో దడ పుట్టేది. ఆ మరణం మాట వినగానే మహానీయులు, మన పూర్వీకులు, విశ్వాసుల హృదయాలు కంపించిపోయేవి. కానీ ఈరోజు మన హృదయాలు అది కామన్ అయిపోయాయి. మనం చూస్తూ ఉంటాము ప్రతిరోజు. పూర్వకాలంలో జరిగినన్ని మరణాలు ఈ కాలంలో జరిగేనన్ని మరణాలు పూర్వకాలంలో జరగలేదు. కానీ మనం ప్రతినిత్యం ప్రతిరోజు మరణ వార్తలు వింటూ, మరణ సంఘటనలు చూస్తూ మన హృదయంలో ఏమాత్రం చలనము లేదు. పూర్వకాలంలో మరణం అనే మాట వింటేనే కంపించిపోయేవారు. పూర్వకాలంలో సమాధి యొక్క శిక్షలు వింటేనే వెక్కి వెక్కి ఏడ్చేవారు. పూర్వకాలంలో మండుతున్నటువంటి అగ్నిగోళాలను చూసి మూర్ఛపోయేవారు, నరకం యొక్క శిక్షలను గుర్తు తెచ్చుకొని మహనీయులు. కానీ ఈ కాలంలో ఇవన్నీ కూడా మనకు సామాన్యమైపోయాయి. ఎందుకంటే యావత్తు ప్రపంచం యొక్క ప్రేమ హుబ్బు దునియా, ప్రపంచం యొక్క ప్రేమ మన హృదయాల్లో తిష్ట వేసింది. కారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒక కాలం వస్తుంది మీపై శత్రువులు దాడి చేస్తారు. ఎంతగా అంటే ఎలాగైతే ఆకలి గొన్నవారు దస్తర్ఖాన్లపై ఎగబడతారో, మరొక హదీస్లో వచ్చింది, ఎలాగైతే ఒక మేకల మందపై పులి లేదా తోడేలు ఎలాగైతే పడుతుందో అలా మీపై శత్రువులు దాడి చేస్తారు. సహాబాలు ఆశ్చర్యపోయారు. ప్రవక్త, ఏంటి మాపై శత్రువులు దాడి చేసి ఆధిక్యత పొందుతారా? ఎందుకు మా సంఖ్య తక్కువ ఉంటుందా? సహాబాలు ఎందుకు అడుగుతున్నారంటే, ఆ కాలంలో వందల వేల సంఖ్యలో ఉన్న సహాబాలు వేల లక్షల సంఖ్యల శత్రువులపై ఆధిక్యత సాధించారు. వారి విశ్వాస బలంపై, వారి విశ్వాస బల ఆధారంగా వందలు వేల సంఖ్యలో ఉన్న సహాబాలు వేలు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి శత్రువులపై ఆధిక్యత సాధించారు. ప్రవక్త గారి నోట ఈ మాట వినగానే, ఒక కాలం రానుంది మీపై శత్రువులు తిష్ట వేస్తారు. ఎలాగైతే ఆకలిగా ఉన్న తోడేలు మందపై వేస్తుందో, ఎలాగైతే ఆకలిగా ఉన్న వారు దస్తర్ఖాన్లపై ఎగబడతారో, అలా మీపై శత్రువులు వస్తారు అని ప్రవక్త గారు అనగానే సహాబాలు ఆశ్చర్యంతో అడిగారు. అప్పుడు ప్రవక్త గారు అంటున్నారు, కాదు, మీ సంఖ్య తక్కువ ఉండదు, మీ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. మీ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే సముద్రంలోని నురుగు ఎలా ఎక్కువ ఉంటుందో, సముద్రంలోని నురుగు ఎక్కడ చూసినా తీరం వెంట వెళ్ళండి,
నురుగు కనిపిస్తూనే ఉంటుంది, కానీ దాంట్లో బలం ఉండదు. ఒక పెద్ద అల రాగానే ఆ నురుగు సముద్రంలోని ఆ కచరా, అందులో ఉన్న చెత్త చెదారాన్ని మొత్తం పెద్ద అల ద్వారా బయటపడేస్తుంది. అలాగే మీరు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ శత్రువుల సమూహం మీపై దాడి చేసినప్పుడు మీరంతా కూడా మగ్లూబ్ అయిపోతారు, బలహీనులైపోతారు, మీరంతా కూడా ఓడిపోతారు. వారి ప్రాబల్యం పెరిగిపోతుంది, శత్రువులు ఆధిక్యత వహిస్తారు. అల్లాహు అక్బర్. ఈరోజు పరిస్థితి అదే ఉంది. ముస్లింల సంఖ్య 250 కోట్లకు దగ్గరగా ఉంది యావత్తు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు దగ్గరలో ముస్లింల సంఖ్య ఉంది. కానీ ఎక్కడ కూడా ముస్లింల యొక్క ఆధిపత్యం లేదు, ముస్లింల యొక్క బలము లేదు. గాజర్ మూలి ఎలా కోళ్ళు మేకలు కూడా అంత సస్తాగా కోయరు, అంత సస్తాగా ముస్లింలను చంపడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? కారణం ఏంటి అంటే ముస్లింల యొక్క విశ్వాస లోపం, ముస్లింల యొక్క ఆచరణ లోపం. गाजर मूली की तरह मुसलमान काटे जा रहे हैं। क्यों काटे जा रहे हैं? उनकी बदआमालियों की वजह से, उनकी बेईमानी की वजह से काटे जा रहे हैं. అల్లాహు అక్బర్. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్ని చెప్పారు. ప్రవక్త, ఏమవుతుంది, మా సంఖ్య ఎక్కువ ఉండి కూడా మేము ఆ రకంగా అయిపోతామా, అసలు ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, హుబ్బు దునియా. కారణం ఏంటంటే మీలో ప్రపంచిక వ్యామోహం పెరిగిపోతుంది, మీలో ప్రపంచ వ్యామోహం పెరిగిపోతుంది. మరణం పట్ల చింతన ఉండదు, మరణం పట్ల ఫికర్ అనేది ఉండదు, చింతన అనేది ఉండదు. ఈ రెండు కారణాల వల్ల శత్రువులు మీపై ఆధిక్యత వహిస్తారు. ఈరోజు మన సమాజ పరిస్థితి అదే. ముస్లిం సమాజం అధోగతి పాలు కావడానికి, ముస్లిం సమాజం దౌర్జన్యం దుష్టుల యొక్క చేతుల్లో బందీలుగా కావడానికి, వారి దుష్టుల యొక్క ప్రాబల్యం ముస్లిం సమాజంపై పెరగడానికి కారణం ముస్లింల యొక్క ఆచరణ లోపం, ప్రాపంచిక వ్యామోహం, విశ్వాస లోపం కూడా. ఆ రోజు విశ్వాసంలో పటిష్టంగా ఉన్నారు. కేవలం కొన్ని 313 మంది, 12-13 సంవత్సరాల యువకులను కలుపుకుంటే 313 మంది 1000పై భారీగా ఉన్నారు. 700 మంది 3000పై భారీగా ఆధిక్యత సాధించారు. 3000 మంది 60,000 మందిపై విజయం సాధించారు. 60,000 మంది 6 లక్షల మందిపై విజయం సాధించారు. ఈరోజు ఏంటి ఈ విషయం? ఎందుకు లేదు అంటే విశ్వాస లోపం, బలహీనత, ఆచరణ పట్ల నిర్లక్ష్యం. మన సమాజంలో అది ప్రస్ఫుటంగా కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనబడుతుంది. మస్జిద్లు గ్రామానికి అందంగా అలంకరించినట్టుగా ప్రవక్త గారి యొక్క శుభవార్త, ప్రవక్త గారి యొక్క భవిష్యవాణి, ప్రళయ సమీపంలో మస్జిద్లు చాలా అందంగా అలంకరించబడతాయి. ప్రతి ఒక్కరూ గర్విస్తారు వారి వారి మస్జిద్ల పట్ల. కానీ అందులో నమాజ్ చేసేవారు ఉండరు. ఈరోజు సమాజం యొక్క దుస్థితి. ఈ రంజాన్ మాసంలో కూడా మస్జిద్కు తాళాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? కల్లారా చూసి వస్తున్నాను అలాంటి గ్రామాలను. ఈరోజు 13వ రోజా. ఈ 13వ రోజా వరకు నేను దాదాపు ఒక 10 గ్రామాలు తిరిగాను. 10 గ్రామాలు తిరిగాను. ఇది 11వ గ్రామం. ఈరోజు మస్జిద్లు తాళాలేసి ఉన్నాయి. రంజాన్లో కూడా, జుమా రోజు కూడా మస్జిద్లు ఓపెన్ కాలేదు. రంజాన్లో జుమా 2 జుమాలు అయిపోయినాయి కదా, జుమా రోజు కూడా మస్జిద్లు ఓపెన్ కాలేదు. ముస్లిం అందరూ చచ్చిపోయారా? లేదు, బ్రతికే ఉన్నారు ముస్లింలు. ఇలాంటి దౌర్భాగ్య స్థితి ముస్లింలది ఉంది. ఇక అల్లా కారుణ్యం ఎక్కడ వస్తుంది? ఇంట్లో శుభాలు ఎక్కడ వస్తాయి? కుటుంబంలో బరకత్ ఎక్కడ వస్తుంది? సమాజంలో పిల్లలు, పెద్దవాళ్ళు అంటారు మా పిల్లలు మా మాట వినడం లేదు. ఎలా వింటారు? ఎందుకంటే మరణం గురించి ఫికర్ లేదు, ఆఖిరత్ గురించి ఫికర్ లేదు, పరలోకం గురించి చింతన లేదు. అల్లాహు అక్బర్. పరలోక చింతన. సహాబాలు ఎవరు? ఏ సహాబాల ద్వారానైతే ఇస్లాం మనకు వరకు వచ్చిందో, ఏ సహాబాల ద్వారానైతే ఇస్లాం తూర్పు నుంచి పడమర వరకు ప్రతి దేశంలో చేరిందో, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ప్రతి దేశంలో చేరిందో, ఆ సహాబాలు, ఆ తాబెఈన్లు మరణం వార్త వినగానే భయంతో కంపించిపోయేవారు. అగ్నిగుండాలను చూసగానే నరకం గుర్తొచ్చి మూర్ఛపడిపోయేవారు. ఖురాన్ ఆయతులు చదువుతుంటే నరక ప్రస్తావన ఆయతులు వచ్చేసినట్లయితే అల్లాహుమ్మ జిర్నీ మినన్నార్, అల్లా మమ్మల్ని నరకం నుంచి కాపాడు అని దువా చేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవుల్లోకెల్లా ఉత్తమముడైన వాడు, సర్వ ప్రవక్తల నాయకుడు, సర్వ మానవాళి నాయకుడు. ఆ ప్రవక్త సైతం వెక్కి ఏడుస్తున్నాడు నమాజులో. మనకు ఫికర్ లేదు, మనకు చింతన లేదు.
ఎంత దౌర్భాగ్య స్థితి ముస్లిం సమాజం యొక్క దుస్థితి. సహోదర మహాశయులారా, మరణం ఎలాంటి కఠినమైనదంటే అది ప్రతి ఒక్కరిని కూడా కబలిస్తుంది అని అందరికీ తెలుసు. అది ప్రతి ఒక్కరిని కూడా కబలిస్తుంది అని అందరికీ తెలుసు. అయినా కూడా దాని నుంచి ఎవరు కూడా చింతన చేయడం లేదు. ఒకరు పూర్వకాలంలో సహాబాల కాలంలో ఒక వ్యక్తి చనిపోతున్నాడంటే ఆ చనిపోయే వ్యక్తి ఆ సహాబీకి ప్రవక్త గారు కనుక వచ్చి ఆ సమాధిలో దించి ప్రవక్త గారు జనాజా నమాజ్ చదివించినట్లయితే మిగతా సహాబాలు, అయ్యో ఇతనికి బదులు నేనుంటే బాగుండు కదా ఆ కఫన్లో, ఇతనికి బదులు నేనుంటే బాగుండు కదా ఆ సమాధిలో అని దువాలు చేసేవారు, అనుకునేవారు. ఈరోజు అల్లాహు అక్బర్, సమాధి స్థలంలో వెళ్ళిన తర్వాత కూడా మనం అక్కడ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఒకరినొకరు వేలాకోలం చేస్తూ అసలు పరలోక చింతన అనేది లేనటువంటి పరిస్థితి మనం నేటి సమాజంలో చూస్తాము. ఖబరస్థాన్లో కూడా ఫికర్ అనేది ఉండదు మనకు. సోదర మహాశివులారా, మరణం మహాభయంకరమైనది. కల్లా ఇదా బలగతి తరాఖ్ వకీల మర్రాఖ్ వజన్న అన్నహుల్ ఫిరాఖ్ వల్తఫతి సాఖు బిస్సాఖ్ ఇలా రబ్బిక యౌమైదినిల్ మసాఖ్. ఆ సమయం ఆసన్నమైనప్పుడు, ఏ సమయం? గుండెలోని ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు. అప్పుడు తెలిసి వస్తుంది, అరే వైద్యుణ్ణి పిలుచుకురండి, ఎవరైనా ట్రీట్మెంట్ చేసేవాడిని పిలుచుకురండి, మంత్రించి ఊదేవాడు ఎవరైనా ఉంటే పిలుచుకురండి అని అంటారు. కానీ చనిపోయే వ్యక్తికి తెలుసు, ఇప్పుడు ఏ వ్యక్తి కూడా పనికిరాడు, ఏ వైద్యుడు కూడా పనికిరాడు. అతనికి కనిపిస్తుంది అతని జిందగీ ఏంటో, భవిష్యత్తు ఏంటో అతనికి కనిపిస్తుంది, రాబోయే విషయం ఏంటో అతనికి కనిపిస్తుంది. ఇక్కడ బంధువులు పరిగెడుతూ ఉంటారు, హాస్పిటల్ తీసుకెళ్తుంటారు, స్ట్రెచర్ మీద పడుకొడతారు, 108కు ఫోన్ చేస్తారు, తీసుకెళ్తారు. వల్ తఫ్ఫతి సాఖు బిస్సాఖ్. అల్లాహు అక్బర్. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, కష్టం మీద కష్టంగా అతని ప్రాణాన్ని తీస్తాం మేము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎలా తీస్తారు ప్రాణం? అల్లాహు అక్బర్. బహఖీ హదీస్ గ్రంథంలో వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇద్దరు దైవ దూతలు భయంకరమైన రూపంలో ఇద్దరు దైవదూతలు, వారి కొమ్ములు ఎద్దు యొక్క కొమ్ముల్లాగా ఉంటాయి. నల్లని కనుగుడ్లతో కూడి భయంకరమైన రూపంలో దైవదూతలు వస్తారు. అతని ముందు నిలబడతారు, ప్రాణం పోయే వ్యక్తి ముందు నిలబడతారు. మరణదూత మల్కిల్ మౌత్ కూడా వచ్చేస్తాడు, అతని ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తాడు. వన్నాజియాతి గర్ఖా. అల్లాహు అక్బర్. అల్లాహ్ ప్రమాణం చేసి చెప్తున్నాడు, ప్రాణాలు తీసే దైవ దూతల సాక్షిగా వారు అతని శరీరంలో ప్రవేశించి అతని ఆత్మను తీస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ప్రాణం పోయే వ్యక్తి కళ్ళు అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు చూడాలి. వెంటనే అతని ప్రాణం పోయింది అని మీకు అనిపించగానే అతని కళ్ళు మూసేయండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. ఒక వ్యక్తి చనిపోయాడు అని మీకు అనిపించగానే వెంటనే కళ్ళు మూయండి అని ప్రవక్త గారు అంటున్నారు. ఎందుకంటే అతడు తన ఆత్మను చూస్తాడు, మీరు దాన్ని చూడలేరు. అతని ఆత్మ వెళ్తూ ఉంటుంది, అతని కళ్ళలో నుంచి ఆత్మ వెళ్తుంది. ఇండ్ల నుంచి, శరీరంలో కాలు నుంచి మొదలుకుంటే మొత్తం దొరకకుండా పరిగెడుతూ ఉంటుంది ఆత్మ. దైవదూతలు చాలా కఠినంగా తీస్తారు. ఎలా తీస్తారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉదాహరణ చెప్తున్నారు. ఒక ముళ్ళ కంపపై ఒక బట్ట వేయగానే దాన్ని తీయాలంటే ఎలా పీలికలుగా వస్తుందో, చిరిగిపోయి వస్తుందో, అలా చాలా కఠినంగా ఆత్మ వస్తుంది. ఇది ఎవరి ఆత్మ? పాపాత్ములు. ఎవరి ఆత్మ? అవిశ్వాసులు. విశ్వాసం ఉండి కూడా పాపాలు చేసిన వారు, నమాజ్ చేయని వారు, మహాభయంకరమైన పాపాల్లో లీనమైన వారు. అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, ఇలా ఆ అవిశ్వాసుల ప్రాణాలు తీసి దైవదూతలు ఆకాశం నుండి తీసుకొచ్చినటువంటి చండాలమైన కఫన్లో అతని ఆత్మను చుట్టేస్తారు. ఆకాశాల నుండి తీసుకొచ్చిన చండాలమైన కఫన్లో అతని ఆత్మను చుట్టేస్తారు. ప్రాణం పోయింది, శరీరం మాత్రమే మిగిలింది. బంధువులందరూ ఏడుస్తున్నారు, అతని అంతిమ క్రియల కోసం ప్రయత్నం చేస్తున్నారు. చివరికి తీసుకెళ్ళి అతన్ని సమాధిలో పెడతారు. ఆ తర్వాత అతని ఆత్మ ఆకాశాల వైపుకు వెళ్ళదు, తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు దైవదూతలు. లా ఫుత్యత్ లహు అబ్వాబుస్ సమా. అతని కోసం స్వర్గం యొక్క, అతని కోసం ఆకాశం యొక్క ద్వారాలు తెరవబడవు. దైవదూతలు మొదటి ఆకాశం నుండి అంటారు, ఎవడు ఈ దుష్టుడు, ఇంత చండాలమైన వాసన వస్తుంది. అతని పేరు ప్రపంచంలో ఎంత పెద్ద పలుకుబడి ఉన్నా
అతని చండాలమైన పేరు తీసుకొని చెప్తారు, ఇది ఫలాని దుర్మార్గుడు, దుష్టుడు, అల్లా ఆజ్ఞల్ని ధిక్కరించిన వాడు. దైవదూతలు అంటారు, ఆకాశం యొక్క దైవదూతలు అంటారు, అతని కోసం దర్వాజాలు ఓపెన్ చేయబడదు, పడేయండి అతన్ని. అక్కడి నుంచే ఆత్మను పడేస్తారు. ఆ ఆత్మ అక్కడి నుంచే పడుతూ వచ్చి సమాధిలో చేరుతుంది. ఆ లోపు బంధువులు అతన్ని దఫన్ చేసి వెళ్తుంటారు. సమాధిలో ఆత్మ పడగానే వెళ్ళే వారి యొక్క కాళ్ళ శబ్దాన్ని వింటూ ఉంటాడు. ఇది స్త్రీలకైనా పురుషులకైనా అందరికైనా. అప్పుడు అతడు కళ్ళు తెరిచి మళ్ళీ వేరే దైవదూతలు ఇద్దరు వస్తారు, మున్కర్ నకీర్. భూమిలో నుంచి భూమిని తవ్వుకుంటూ వస్తారు. వారు ఇంకా మహాభయంకరంగా ఉంటారు. మరణ సమయంలో వచ్చిన దైవదూతల కంటే ఇంకా మహా కఠినంగా భయంకరంగా ఉంటారు వారు. ఆ దైవదూతలు వచ్చి అతన్ని లేపగానే అతడు బెదిరిపోయి లేస్తుంటాడు. వెళ్ళిపోయే వారి కాళ్ళ చప్పుడు వినిపిస్తుంది. అయ్యో నన్ను ఎక్కడ వదిలేశారు, నన్ను ఎక్కడ వదిలేశారు, నన్ను కూడా తీసుకెళ్ళండి అని అరుస్తుంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లా యొక్క సాక్షి, ఆ శక్తిమంతుని యొక్క సాక్షి, ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉందో అంటే అల్లా యొక్క సాక్షి, ఆ మరణించిన వ్యక్తి, సమాధిలో ఉన్న వ్యక్తి, అతని యొక్క పిలుపు, అతని యొక్క అరుపులు మానవులు మరియు జిన్నాతులు తప్ప అన్ని జీవులు వింటాయి. అన్ని జీవులు వింటాయి. మానవులు మరియు జిన్నాతులు వినలేరు. మీరు వెళ్ళి చూడండి సమాధుల వద్ద. అల్లాహు అక్బర్, చాలా కఠినంగా ఉంటుంది పరిస్థితి. సమాధి ఒక్కటే కాదు, అసలు సమాధి ఇది మొదటి స్థలం. పరలోక జీవితానికి ఇది మొదటి మజిలీ. ఇక్కడే చాలా కఠినం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా చాలా కఠినమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా కఠినమైనవి ఉన్నాయి. ఇవన్నీ పాపాత్ముల కోసం, ఇవన్నీ అల్లా ఆజ్ఞల్ని ధిక్కరించిన వారి కోసం, ఇవి నమాజ్ చేయని వారి కోసం, ఇవి రోజా ఉండని వారి కోసం, ఇవి తమ యవ్వనాన్ని వృధా చేసుకున్న వారి కోసం, ఇవి తమ వయస్సును వృధా చేసుకున్న వారి కోసం. కానీ ఎవరైతే అల్లాను ప్రసన్నం చేసుకుంటారో, ఎవరైతే సత్కార్యాలు చేసుకుంటారో, ఎవరైతే అల్లా చెప్పినట్టుగా జీవితం గడుపుతారో వారి కోసం అల్లా అంటాడు, ఇన్నల్లదీన ఆమను వ ఆమిలు స్వాలిహాతి కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా. వారి కోసం జన్నత్. ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, నమాజ్ రోజాలు ఎవరైతే ఉంటారో, అతి ముఖ్యంగా రంజాన్ మాసం కాబట్టి 3 ముఖ్యమైన విషయాలు మీకు మెసేజ్ ఇచ్చి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుంచుకోవాలి. ప్రతి ముస్లిం ఒక వ్యక్తి తప్పనిసరిగా సన్మార్గం పొందాలి అంటే అతడు ఇస్లాంను అర్థం చేసుకోవాలి. ఇస్లాం యొక్క ముఖ్యమైన 5 అంశాలు, ఈమాన్ యొక్క ముఖ్యమైన 6 అంశాలను స్పష్టంగా తెలుసుకొని దాని ప్రకారం ఆచరించాలి. ఇస్లాం యొక్క ముఖ్యమైన 5 అంశాలు తౌహీద్, నమాజ్, రోజా, జకాత్, హజ్. అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు గారు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇస్లాం యొక్క కడియాలు 3 ఉన్నాయి సామాన్య వ్యక్తుల కోసం. తౌహీద్, నమాజ్ మరియు రోజా. తౌహీద్, నమాజ్ మరియు రోజా, ఈ 3 దేన్ని కూడా అకారణంగా ఎవరైనా వదిలారు అతడు కాఫిర్ అనడంలో సందేహం లేదు. తౌహీద్, నమాజ్, రోజా. ఎవరంటున్నారు? అబ్దుల్లా గోదావరి ఖని అబ్దుల్లా కాదు అనేది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారని అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు గారు అన్నారు. విశ్వాసుల వద్ద ఏకీభవించబడిన విషయం, పూర్వీకుల సహాబాలు, తాబఈన్, బుజుర్గానే దీన్ వద్ద అందరూ కలిసి ఏకీభవించబడిన విషయం ఏమిటంటే అకారణంగా నమాజులు వదిలే వ్యక్తి, రోజాలు వదిలే వ్యక్తి వ్యభిచారి కంటే, తాగుబోతు కంటే చెడ్డవాడు అని. అకారణంగా. అల్లాహు అక్బర్. ఆలోచించండి, ఈరోజు ఏంటి, ప్రయాణాలు ఉన్నాయి, పనులున్నాయి, జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, బీపీ, షుగర్, ఈ కారణాలు ఈరోజు రోజా వదలడానికి. టైం లేదు నమాజ్ వదలడానికి, ఈ కారణాలు. తహరత్ లేదు నమాజ్ వదలడానికి, ఈ కారణాలు. ఒక ముస్లిం కలలో కూడా ఊహించలేడు నమాజ్ చదవడం. ఒక ముస్లిం కలలో కూడా ఊహించలేడు రోజా వదలడం. అల్లాహు అక్బర్. నమాజ్ వదిలే వ్యక్తి గురించి ఖురాన్ ఏం చెప్తుంది? చాలా స్పష్టంగా చెప్తుంది, ఫఖలఫ మిన్ బాదిన్ ఖలఫ్ అదాఉస్ సలవాత్ వత్తబహు షహవాత్ ఫసౌఫ యల్ఖౌన గయ్యా. విశ్వాసుల తర్వాత, పుణ్యాత్ముల తర్వాత, మంచి వాళ్ళ తర్వాత కొందరు మూర్ఖులు వచ్చేశారు. వారు నమాజులను వదిలేశారు, కోరికలకు దాసులైపోయారు. అలాంటి వారి కోసం గయ్యా అనే స్థానం ఉంది. మరో చోట అల్లా అంటున్నాడు, ఫవైలుల్ లిల్ ముసల్లీన్. అప్పుడప్పుడు నమాజ్ చదివేవారు, చూపర్లకు నమాజ్ చదవడం. అరే నమాజ్ చదవకుండా ముల్సాబ్ ఏమనుకుంటాడు,
నమాజ్ చదవకుంటే సదర్ సాబ్ ఏమనుకుంటాడు, వాళ్ళ కోసం నమాజ్ చదవడు కాదు, అల్లా కోసం నమాజ్ చదవాలి. అలాంటి వారి కోసం అప్పుడప్పుడు నమాజ్ చదవడం, జుమా రోజు, పండుగ రోజులు, అలాంటి వారి కోసం వినాశనం ఉంది, వైల్. మళ్ళీ అల్లాహ్ ఖురాన్లో ఇంకో చోట అంటున్నాడు, మా సలకకుం ఫీ సఖర్. అరే ఏమైపోయింది, మీరు ఎందుకు వచ్చారు నరకంలో? నరకంలో ఒక భాగం పేరు సఖర్. ఏమైపోయింది, ఎందుకు వచ్చారు? మేము నమాజ్ చదవలేదు. ఖాలు లం నకుం మినల్ ముసల్లీన్. ఆలోచించండి. అదేవిధంగా రోజా విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పడుకొని ఉన్నారు రాత్రిపూట. ఇద్దరు దేవదూతలు వచ్చారు. అబూ ఉమామా బాహ్లీ రలియల్లాహు అన్హు గారు అంటున్నారు, ఇబ్నే ఖుజైమాలో ఈ హదీస్ వస్తుంది, ఇద్దరు దేవదూతలు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తీసుకెళ్తున్నారు. రండి మీకు చూపిస్తాము, ఎక్కండి ఈ కొండ. ప్రవక్త గారు అంటున్నారు, నాకు ఎక్కరాదు, కొండ చాలా పెద్దగా ఉంది, పదండి మేము కూడా మీకు సహాయపడతాము. ఆ ఇద్దరు దైవదూతలు సహాయపడి ప్రవక్త గారిని పెద్ద కొండపై ఎక్కించారు. కొండ ఎక్కగానే చూస్తున్నారు, పెద్ద అరుపులు, ఏడుపులు, పెడబొబ్బులు, ఆహాకారాలు వినిపిస్తున్నాయి. అరే ఏంటి, ఎవరి అరుపులు? ఇవి నరకవాసుల అరుపులు. ఏమవుతుంది అక్కడ? చూశారు. చూస్తే ఒక వ్యక్తి తలను పెద్ద బండరాయితో బాదడం జరుగుతుంది. ఆ తల నుజ్జు అయిపోతుంది, మళ్ళీ సరి చేయబడుతుంది, మళ్ళీ నుజ్జు అయిపోతుంది. ప్రవక్త గారు ఏంటి, ఏమైపోయింది ఇతనికి, ఎవరు ఈ పాపి? దైవదూత జిబ్రీల్ చెప్తున్నారు, నమాజ్ చదవకుండా పడుకున్న వ్యక్తి, నమాజ్ చదవకుండా పడుకున్న వ్యక్తి, అల్లా మార్గంలో తలను సజ్దా చేయని వ్యక్తి, తల వంచని వ్యక్తి. అల్లాహు అక్బర్. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళారు. కొందరిని తలకిందులుగా వేలాడదీయబడున్నారు కొందరు. హదీస్లో వస్తుంది, ఎలాగైతే మీరు మేకల యొక్క తోళ్ళు తీయడం కోసం మేకలను తలకిందులుగా వేలాడదీస్తారో తోళ్ళు తీయడానికి, అలా కొందరు తలకిందులుగా వేలాడదీయబడి ఉన్నారు. వారి దవడలు చీల్చబడి ఉన్నాయి. కుడి దవడ చీల్చబడుతుంది మెడ వరకు, మళ్ళీ సరి చేయబడుతుంది. ఎడమ దవడ చీల్చబడుతుంది, మళ్ళీ సరి చేయబడుతుంది. నోరు, ఆ దవడ నుంచి రక్తము చీము కారుతుంది. ఎవరు వీరు అని అడగగా, వీరు రంజాన్ నెలలో తిని త్రాగే వ్యక్తులు, అంటే రోజా ఉండని వారు. ఆలోచించండి. మన సంతానానికి మనం చెప్పుకోవాలి, మన భార్య పిల్లలకు మనం చెప్పాలి, మన తల్లిదండ్రులకు మనం చెప్పాలి. అల్లా ఏమంటున్నాడు, విశ్వాసులారా, యా అయ్యుహల్లదీన ఆమను కు అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. మిమ్మల్ని మీరు, మా ఇంటి వారిని కాపాడుకోండి. ప్రపంచంలో బిడ్డ, 1,00,000 రూపాయలు నువ్వు మోసం చేసి, లాస్ చేసి, ఆటలాడి నాశనం చేశావు, సరే పర్వాలేదు, సంపాదించుకుంటా, పర్వాలేదు, మళ్ళీ నీకే తీసుకొచ్చి పెడతా. బిడ్డ, నువ్వు అద్దనంగా విని బైక్ యాక్సిడెంట్ చేసావు, బైక్ ఖరాబ్ అయిపోయింది, పర్వాలేదు, కొత్తది మళ్ళీ కొనిస్తా, నీ ఆరోగ్యం మంచి అయినాక. కానీ నరకంలో ఎవరిస్తారండి? నరకంలో ఒక పుణ్యం కూడా ఇవ్వలేరు. యవద్దుల్ ముజ్రిమీన్. అల్లాహు అక్బర్. ఆ రోజు పాపాత్ములను చూసిన తర్వాత వారు ఏమంటారో తెలుసా? పాపాత్ములు, మా సంతానాన్ని తీసుకొని పోవల్లా, నన్ను మాత్రం రక్షించు అంటారు. నరకంలో ఏమంటారు పాపాత్ములు? అల్లా, నన్ను నరకంలో వేయకు, నాకు బదులు నా కొడుకుని తీసుకో, నా బిడ్డను తీసుకో. ఖురాన్ ఆయతులు ఉన్నాయి. ఇవి సమయం మనకు లేదు, అరగంట చెప్పారు, నేను ఎక్కువ తీసుకుంటే వాదా ఖిలాఫ్ చేసినట్టు అవుతా. మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ అవకాశాన్ని మన పిల్లలకు కలిగించండి, స్త్రీలకు కలిగించండి. మనకు ఎలాగైతే ధర్మంపై ఆచరించే హక్కు ఉందో, స్త్రీలకు కూడా అలా హక్కు ఉంది. ముఖ్యంగా ఈ ఉపద్రవాల కాలంలో నలువైపుల చెడు, ఘోరంగా అంటే ఘోరంగా చెడు ఉందో, అలాంటి సమయంలో స్త్రీలను మస్జిద్కు తీసుకురావడం, వారికి ధర్మ విద్య మనం ఎంతగా నేర్చుకుంటామో, మనం ధర్మం పట్ల ఎంతగా ఆచరిస్తామో, అంతకంటే ఎక్కువ వారిని ఆచరింప చేయాల్సిన అవసరం ప్రస్తుత తరుణంలో ఉంది. ఎందుకంటే ఒక స్త్రీ కనుక ధర్మంపై వచ్చినట్లయితే ఆమె ద్వారా ఒక ఇల్లు మారుతుంది, ఆమె ద్వారా సంతానం మారుతుంది, ఆమె ద్వారా కుటుంబం మారుతుంది. కాబట్టి మనకంటే ఎక్కువ వారికి ధర్మ విద్య అవసరం, వారికి ధర్మం పట్ల ఆచరణ అవసరం. ముందుగా మనం కుటుంబ యజమానులం కాబట్టి అల్లాహ్ మనల్ని కూడా ప్రశ్నిస్తాడు. మనం దానిపై స్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అల్లాహ్తో దువా చేస్తున్నాను, ఏ విషయాలైతే వింటున్నామో ఆ విషయాలను అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. నిర్లక్ష్యం, అశ్రద్ధ ఆచరణ పట్ల ఏదైతే ఉందో దాన్ని అల్లాహ్ దూరం చేసుకునే సద్బుద్ధి ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ రంజాన్ మాసం యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చే సద్బుద్ధి ప్రసాదించుగాక. రంజాన్ యొక్క ఘనతను అల్లాహ్ దాని యొక్క ఖదర్ చేసే సద్బుద్ధి ప్రసాదించుగాక. రంజాన్ యొక్క నియమాలన్నిటినీ కూడా శ్రద్ధగా పాటించే సద్బుద్ధి పాటించుగాక. అల్లాహ్ రంజాన్లో అవతరింపజేయబడిన ఖురాన్ను అర్థం చేసుకుంటూ చదివి దాన్ని వినే అటువంటి సద్బుద్ధి ప్రసాదించుగాక. దానిపై ఆచరించే సద్బుద్ధి ప్రసాదించుగాక. రంజాన్ యొక్క మాసం యొక్క శుభాల వల్ల, రంజాన్ మాసం యొక్క కారుణ్యాల వల్ల అల్లాహ్ మన పాపాలన్నిటిని ప్రక్షాళన చేసి మనకు ఒక ఉత్తమమైన జీవితం గడిపే సద్బుద్ధి ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్.